అన్నదమ్ములకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బాగున్నారా? జగనన్న సుపరిపాలనలో ఈరోజు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మన కష్టాలు దూరమయ్యాయి. మన పిల్లలకి చక్కటి చదువునివ్వటమే కాకుండా పిల్లల్ని స్కూల్ పంపించుకునే దానికి అమ్మఒడి కూడా ఇస్తున్నారు. అలాగే డ్వాక్రా అక్క చెల్లెములకి ఆసరా పథకం కింద ఈ రోజు 4 విడతలుగా ఈ రాష్ట్రంలో దాదాపుకు 25,570 కోట్ల రూపాయలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలమా. అలాగే ఈరోజు ఆరోగ్యం గురించి ప్రతి కుటుంబం తన కుటుంబంగా భావించి వారికి ఆరోగ్య సురక్ష ద్వారా ఏ విధంగా టెస్టింగ్లు చేయించారు. ఆ సచివాలయ పరిధిలోనే స్పెషలిస్ట్ డాక్టర్ని పిలిపించి మీ ఆరోగ్యం కోసం మీకు మెడిసిన్స్ తో పాటు ఆపరేషన్స్ కావాల్సిన వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్స్ చేయిస్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ కార్డుని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచడం మీరందరూ కూడా గమనిస్తున్నారు. గత ప్రభుత్వాలు చూస్తే ఎన్నికల ముందు మాత్రం అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తారు, కానీ అధికారంలోకి వస్తే గతంలో ఏదైనా చేశారని అడుగుతున్నా. కానీ ఈ రోజు జగనన్న తాను పాదయాత్రలో ఏమైతే చెప్పాడో అన్ని కూడా చేసి చూపిస్తున్నాడు. ఈ రాష్ట్రం విడిపోయింది, అప్పుల్లో ఉంది, కష్టాల్లో ఉందని చంద్రబాబు నాయుడు కుంటి సాకులు చూపించి ఏమీ చేయకపోయినా అదే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ గ్రోత్ రేట్ లో ముందుకు తీసుకెళ్తూ దేశంలోనే బెస్ట్ సీఎం గా పేరు తెచ్చుకుంటూ బెస్ట్ స్టేట్ గా మన స్టేట్ ని ఈ రోజు ముందుకు నడిపించడమే కాకుండా పేద ప్రజలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముఖ్యంగా మహిళలకి అన్ని రకాల ఆర్థిక భరోసాని డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా మీ ఇంటి వద్దకే పంపించడం కాకుండా ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కూడా కట్టిస్తున్న కార్యక్రమాన్ని మీరు గమనిస్తున్నారు. రాష్ట్రంలో చూస్తే దాదాపుగా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అదే మన నగిరి నియోజకవర్గంలో విజయపురం మండలంలో చూస్తే దాదాపుగా 748 ఇవ్వడం జరిగింది. వాటి కాస్ట్ చూస్తే 1,346 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి పట్టాలు మీకు ఇవ్వటం, ఇల్లు కట్టించుకునే అవకాశాన్ని ఇవ్వటం గుర్తించాలి. ఈ రోజు మీరు చూస్తే కేవీపురంలో గతంలో 64 ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 78 పట్టాలు ఈ రోజు మీకు రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. 90 రోజుల్లో అప్లై చేసుకున్న వాళ్ళకి, అలాగే రేషన్ కార్డ్స్ స్ప్లిట్ అయి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మొత్తం 78 కలిపితే 78 ఒక 64 కలిపి 115 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి పట్టాలు ఇల్లు కట్టించడం మీరందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇళ్ల పట్టాలు మీకు ఇచ్చుంటే ఈ రోజు మేము ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఈ రోజు 145 మందికి ఇళ్ల పట్టాలు మేము ఇస్తున్నామంటే అర్థమైంది. తెలుగుదేశం పార్టీలో మీకు ఎవరికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు అంటే అర్థం. కాబట్టి మీకు ఇంటి పట్ట, అమ్మఒడి, ఆసరా, చేయూత, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, ఇలా ప్రతి ఒక్కటి కూడా కుటుంబంలో ఎంతో మంది అర్హులుంటే అందరి ముందుకు చేస్తున్న జగనన్నని మీరు మీ బిడ్డగా ఆశీర్వదించి రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఇక్కడ ఉన్న అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాను. మంచి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు కూడా సంతోషంగా ఉంటారనడానికి నిదర్శనం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా నేను గర్వంగా చెప్పగలను. సో జగనన్న సైనికురాలిగా ఈ రోజు ఇక్కడ నువ్వేదమ్మా నేనున్నాను, అక్కడ ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తారని నన్ను పంపించడం జరిగింది. మీరు ఈ ఆడపిల్లగా నన్ను ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిపిస్తే జగనన్న నన్ను ఆశీర్వదించి మంత్రిని చేశాడు. ఈ
నియోజకవర్గాల్లో ఏమి కావాలన్నా కూడా లేదనకుండా ఈ రోజు మనకి చేసి పెడుతున్నారు. ఈ రోజు మీరు చూస్తే ఇదే వెంకటపురం మండలంలో ఐటీఐ కాలేజ్ మొన్ననే 5.5 కోట్ల రూపాయలతో కట్టి ఇక్కడున్న పిల్లలకి అందుబాటులో తీసుకొచ్చాం. అలాగే విజయపురంలో పిఎస్సి హాస్పిటల్ ని రెనోవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్ తో మెడిసిన్ తో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే 108, 104 గతంలో ఉండేవి కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక అది మూల పడేశారు. డీజిల్ కి డబ్బు లేదు, డ్రైవర్ జీతాలకి డబ్బు లేదని. కానీ ఈ రోజు కొత్త వాటి నుంచి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా అని వచ్చే విధంగా మీకు అందుబాటులోకి తీసుకొచ్చినది జగనన్న. అలాగే ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు. అలాగే మీ ఊళ్ళలో గడప గడపకి మన ప్రభుత్వం తర్వాత ఎక్కడైనా లైట్లు కావాలన్నా, రోడ్డు కావాలన్నా, గ్రావెల్ కావాలన్నా ఏది కూడా చేసి పెట్టగలుగుతున్నాము అంటే అది జగనన్న ఆశిస్తుందో అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కూడా మీకు ఊరి దగ్గరలోనే ఇంత ప్లెజెంట్ ప్లేస్ లో చక్కటి గాలి, చక్కటి వెలుతురుతో మంచి ప్లేస్ లో ఈరోజు అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఖచ్చితంగా ఇల్లు కూడా మీరు కట్టుకునే దానికి జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ రోజమ్మని కూడా మళ్ళీ మీరు గెలిపించుకోండి. మీకు దగ్గర నుండి ఇప్పుడు ఇంకా ఎక్కువగా కూడా చేస్తున్నామని మాట ఇస్తూ ఈ రోజు మీరు చూస్తే ఒక కేవీపురంలో డీబీటీ అంటే డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వేస్తుంది 11,32,00,000 రూపాయలు. 21 రకాల సంక్షేమ పథకాల్ని 11,32,00,000 రూపాయలు ఒక కేవీపురం సచివాలయ పరిధిలోనే వేస్తున్నామన్నది మీరు గుర్తు పెట్టుకోవాలి. అలాగే అంటే సంపూర్ణ పోషణ, గోరుముద్ద, 8వ తరగతి పిల్లలకి బైజూస్ పెట్టడంతో ట్యాబ్స్, విద్యా కానుక, ఇంటి స్థలాల భూసేకరణ, రేషన్ కార్డ్స్ ఇవన్నీ కలిపి 3 కోట్ల రూపాయలు ఒక కేవీపురం సచివాలయ పరిధిలోనే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా డెవలప్మెంట్లు గడప గడపకు మన ప్రభుత్వం, అలాగే సచివాలయ ఆర్బీకేలు కానివ్వండి, అలా రోడ్లు కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలకి 1,98,00,000 ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ చూస్తే 16,29,00,000 అంతకు ముందు ఇన్ని కోట్ల రూపాయలు ఒక సచివాలయ పరిధి గ్రామాలకు ఇచ్చింది దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాను. కాబట్టి ఎన్నికలప్పుడు ఎవరో తెలుగుదేశం వాడు వచ్చే అబద్ధాలను నమ్మటమో, లేదా మా కొరపాడు నిల్చున్నాడనో, మా పార్టీ నిల్చున్నాడనో, మా బంధువు చెప్పాడనో ఓటు మారిస్తే ఈ సంక్షేమ పథకాలు వాళ్ళు ఇవ్వరు, ఈ అభివృద్ధి ఉండదు. ఎందుకంటే మీరే చూశారు 2014 నుంచి 2019 వరకు మీ గ్రామాల్లో ఏమైనా సంక్షేమం అందిందా, ఏమైనా అభివృద్ధి జరిగిందా? జరగలేదు. కానీ ఈ రోజు 2019 నుంచి 2024 వరకు 16,29,00,000 రూపాయలు ఈ రోజు డీపీటీ, నాన్ డీపీటీ డెవలప్మెంట్ ద్వారా ఒక కేవీపురం సచివాలయానికి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకి ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు జగనన్న ఇచ్చిండో గుర్తుపెట్టుకొని అలాంటి మంచి వ్యక్తిని రెండవసారి ముఖ్యమంత్రిని చేసుకుంటూ మీ ఆడబిడ్డలైన నన్ను హ్యాట్రిక్ కొట్టే విధంగా 3వసారిగా ఎమ్మెల్యే అయ్యే విధంగా ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.